ముందుకు వెళ్ళలేకపోవటానికి కారణాలు ఏంటి? బైబిల్ చూసినప్పుడు అన్నిటిలో ప్రాముఖ్యంగా మొదటగా చూస్తాము ప్రోకాస్టినేషన్ అంటారు. వాయిదా వేస్తాం. వాయిదాలు చాలా మంది బ్రతుకులో ప్రాముఖ్యంగా కనబడేది వాయిదాలు. ఏది చేయాలో తెలియక కాదు, ఎప్పుడు చేయాలో తెలియక కాదు, కానీ వారికి ఇప్పుడు కాదు, ఇప్పుడు లేదు, తర్వాత చేస్తా. ఈ వాయిదాలు వేసే వారితో చాలా భయంకరమైన సంఘటన ఏంటంటే, వారు చేయను అని చెప్పరు, వారు చేయను కుదరదని చెప్పరు. ఏమంటారు తెలుసా? ఇప్పుడు కాదు అంటారు, ఇప్పుడు చేయను అంటారు, తర్వాత చేస్తానంటారు. మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు, మీకు ఇచ్చిన అవకాశాలు, మీకు ఇచ్చిన వరము, మీకు ఇచ్చిన పని బాధ్యత ఏదైనా మీరు ఇప్పుడు కాదు తర్వాత అన్నది ఏదైనా ఉందా? పరీక్షించుకోండి. దేవుడు వాక్యం ఉండేటప్పుడు మీ జీవితంలో ఇప్పుడు చేయవలసింది ఇప్పుడు చేయకుండా తర్వాత అని వాయిదా వేస్తున్నది ఏదైనా ఉందా? దేవుడు మీకు అప్పచెప్పింది ఏదన్నా ఇప్పుడు కాదు తర్వాత అని పోస్ట్పోన్ చేస్తాం మీ జీవితంలో ఏదైనా ఉందా? అలాగా చేసేవారంట జీవితంలో ముందుకు వెళ్ళలేని వారు. వాయిదా వేసే ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి, సమయము దొంగిలించబడుతుంది. నువ్వు వాయిదా వేసే ప్రతిసారి అపవాది నీ సమయాన్ని దోచుకుంటున్నాడు. అపవాది ఆశ అనేక సార్లు అభిషేకించబడిన వాడిని అపవాది ముట్టలేడు. కానీ అపవాది ఏం చేస్తానికి చూస్తాడు తెలుసా? డిలే చేస్తానికి చూస్తాడు, స్లో చేస్తానికి చూస్తాడు. మీ లైఫ్లో ఆర్ యు వేస్టింగ్ టైం బై ప్రోకాస్టినేటింగ్? ఇదిగో ప్రార్థన చేసుకుందాం, ఇదిగో ఇది అయిన తర్వాత ప్రార్థన చేద్దాం, ఇదిగో ఈ ఈ ఈ ఈ పోస్ట్ చూసిన తర్వాత ప్రార్థన చేద్దాం,